సీతక్క బాగున్నావా? పండుగ శుభాకాంక్షలు. ఏం మొక్కినవన్నా ఈ చేపకు మా వాళ్ళ కోసం. అవా ఎల్లవ్వ ఈ హైదరాబాద్ విపత్తులు ఉన్న నాడు ఏర్పడ్డ అందరు రక్షించడానికి వచ్చింది. అవునా? హైదరాబాద్ 100 ఏళ్ల కింద 1920లో గుడే కట్టిండ్రంట. అప్పుడు వచ్చింది. అప్పుడు ఆపత్తుల నుంచి కాపాడేది. ఇప్పుడు ఈ కళ్యాణం లోక కళ్యాణం కొరకే. ఈ లోక కళ్యాణం ద్వారా అమ్మవారు అందరి మీద సల్లంగా చూడాలని కోరుకున్నా. హైదరాబాద్లోనూ తెలంగాణలో ఈ మధ్య కొన్ని అన్ని అవాంఛనీయ సంఘటనలు అంటే అగ్ని ప్రమాదాలు, పేలుళ్ళు జరుగుతున్నాయి. అమ్మవారిని ఒకటే కోరిన అటువంటి జరగకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, సమృద్ధిగా వర్షాలు పడాలి, పిల్ల జల్లలతోటి చదువు సజ్జలతోటి ఉపాధి అవకాశాలు బాగుండాలని అమ్మవారు కోరుకున్నాము. రైతుల కోసం నీళ్లు కోరుకున్నావు కానీ నీ కోసం వదిన కోసం ఏం కోరుకున్నావు? మరి మేము అందరు సర్వేజన సుఖిన పోవాలి, మీ ఇద్దరు కూడా ఉంటాం కదా. అందరు సర్వే జనాలలో అన్ననే ఉంటాడు. అన్న పోయిన కిత్తకి కూడా నువ్వు కళ్యాణం చేపించినావు. పోయిన కిత్తకి ఈ కిత్తకి ఏం తేడా చేసిండ్రు? అమ్మ ఇది కళ్యాణం 10,000 మంది వస్తారనుకుంటే 50,000 మంది వచ్చారనుకో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. దేవుని దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ భక్తి ప్రకారం నడుస్తుంది. ప్రభుత్వ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రజల సహకారం కూడా కావాలి. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. కొంత మంది ఎక్కువైనప్పుడు అన్ని ఏర్పాట్లు జరిగినాయి. ఏమన్నా ఇబ్బంది అయితే క్షమించమని కోరుతున్నాం. అన్న ఇప్పుడు మాటల మాట అది కూడా తీసేసిన ఏమైనా ఇబ్బంది ఉంటే క్షమించంటున్నావు కానీ ఏం లేదు. ఎల్లమ్మ తల్లికి ఏమన్నా పెట్టినవా? బోడి బియ్యం ఏమన్నా పోసినవా? గవర్నమెంట్ తరపున నా భార్య మంచి మంగళసూత్రం మట్టెలు తీసుకొచ్చింది. పొద్దుగాలే పైసలు పంపి మొన్ననే నాకంటే హుషారున ఆర్డర్ ఇచ్చింది, తీసుకొచ్చి పెట్టింది. కాదని పత్తులు అడుగు బట్టలు తీసుకొచ్చినాం. ప్రభుత్వం కాక నాయి కూడా బట్టలు తెచ్చిన. ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చే బట్టలు పట్టుకొస్తారు. నేను నా సొంతం కూడా పట్టుకొచ్చిన. అడుగురు మంగళసూత్రం పట్టుకొచ్చిందంట. మట్టెలు బట్టలు అన్ని తెచ్చినావు. ఏదో గట్టిగానే మొక్కుకున్నావు పోయి. నాకు అర్థమైంది మంచిగా అవన్నీ తీసుకొచ్చినావు అంటే.